ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుందన్నమాట. సో దీంట్లో కీలక పాత్ర వహించింది మన కల్వకుంట్ల కవిత గారని సిబిఐ అయితే ఆరోపణలు అయితే చేస్తుందన్నమాట. అయితే ఈమె పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఈమెకు బెయిల్ అయితే రావడం లేదనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు మీకు తెలియకపోతే దీనికి సంబంధించి నేను ఇంతకు ముందు 2 వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట. ఆ వీడియోలు 2 చూసినట్లయితే అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, అలాగే దీనికి సంబంధించి దీంట్లో కవిత పాత్ర ఎంత ఉందనేది మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి ఆమె పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేసుకున్నా సరే ఆమెకు ఇప్పటి వరకు అయితే రాలేదనమాట. ఈమె ప్రస్తుతం జైల్లో ఉందన్నమాట. అయితే ఈ కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీనికంటే ముందు మీకు కవితకు బెయిల్ వస్తుంది అనే విషయం మీరు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మన ప్రపంచంలో అన్ని దేశాల్లోనే అయితే పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు అయితే ఉంటాడనమాట. అయితే నేను చెప్పబోయే ఒక ప్రాంతంలోనైతే 60 రోజులు సూర్యుడైతే కనిపించడు అనమాట. సో అది ఎక్కడ ఉంది, ఎందుకు అక్కడ సూర్యుడు కనిపించడు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనమాట. దీంట్లో కవిత అయితే పేకల లోతు అయితే ఇరుక్కుపోవడం జరిగింది. అలాగే బెయిల్ కోసం ఈమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెకు ఇప్పటి వరకు కూడా ఆమెకు దీనికి సంబంధించి బెయిల్ కూడా రాలేదన్నమాట. సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కావాలని కోర్టులో వాదోపవాదాలు జరగగా కోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసి మే 2వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ఈ కేసులో ఈడీ కవిత బెయిల్ పిటిషన్పై గత 3 వారాలుగా వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు అయితే తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మే 6వ తేదీన తీర్పు అయితే వెల్లడించనుందన్నమాట. దీంతో కవిత మే 6వ తేదీ వరకు అయితే ఎదురు చూడవలసి ఉంటుందన్నమాట. అయితే అప్పుడు తీర్పు కవితకు అనుకూలంగా ఉంటుందా లేదంటే కవితకు వ్యతిరేకంగా ఉంటుందనేది చాలా ఉత్కంఠ అయితే నెలకొందనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ చెబుతున్న విషయం ఏమిటంటే సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా మేము అరెస్ట్ చేశామని, కానీ కవిత అయితే ఇది అక్రమ అరెస్ట్ అని చెబుతుందని, అయితే కవిత చెప్పే మాటలో ఏమాత్రం వాస్తవం లేదని దాదాపు 2 గంటల పాటు ఈడీ అయితే వాదోపవాదనలు అయితే వినిపించిందనమాట. ఈ కేసులో కిడ్ ప్రోకో జరిగిందని ఈడీ అయితే వాదిస్తుంది. ఈ కేసులో ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరిగిందని ఈడీ అయితే వాదిస్తుందన్నమాట. అయితే ఈడీ 851 కోట్ల రూపాయలు హోల్సేల్ వ్యాపారులు లాభం సంపాదించారని, 5 నుంచి 12% కమిషన్ వీళ్ళు పెంచడం జరిగిందని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్లు లంచం ఇచ్చారని, ఈ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ అయితే వాదిస్తుందన్నమాట. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి అనేక సాక్ష్యాలు అయితే ఈడీ అయితే సేకరించడం జరిగిందనమాట. కవిత 9 సెల్ ఫోన్లను ఈడీకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ 9 సెల్ ఫోన్లోనైతే డేటానైతే డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ సెల్ ఫోన్లో డేటా డిలీట్ చేశారని కవితను అడగ్గా ఆమె పొంతనలేని సమాధానం చెప్పిందని, అలాగే కవిత ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని, వారిని విచారణ జరిపితే పొంతనలేని సమాధానాలు వాళ్ళు చెప్తున్నారని, పని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారని అయితే ఈడీ అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కోర్టు అయితే ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగిందనమాట. మే 6 వరకు ఈ తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ కవితకు మాత్రం బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలను ధ్వంసం చేయడమే కాకుండా సాక్ష్యాలను కవిత బెదిరిస్తుందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టులోనైతే బలంగా అయితే వాదిస్తుందన్నమాట. రౌస్ రెవెన్యూ కోర్టు అయితే ఈ తీర్పును రిజర్వ్ చేసి మే 6 వరకు అయితే తీర్పునైతే వెల్లడిస్తామని కోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. సూర్యుడు, చంద్రుడు మన జీవితంలో ఒక భాగమైపోయారనమాట. సూర్యకాంతి లేకుండా మనం ఉండలేము. అదే సమయంలో చంద్రుడు వెదజల్లే వెన్నెల చూడకుండా కూడా మనం ఉండలేము అనమాట. ఇవన్నీ మనం చూస్తున్నామంటే ఇది మనం ఒక అదృష్టంగానే భావించాలన్నమాట. కానీ అమెరికాలో అలాస్కా రాష్ట్రంలో ఓ నగర ప్రజలు మాత్రం చాలా దురదృష్టవంతులని మనం చెప్పవచ్చు అనమాట. ఏమిటంటే వాళ్ళు ఏకంగా 60 రోజుల పాటు చెమ్మ చీకట్లో గడపాల్సి వస్తుందన్నమాట. అంటే ఈ 60 రోజులైతే సూర్యుడైతే వాళ్ళకు కనిపించడు అనమాట. అందువల్ల వాళ్ళైతే చెమ్మ చీకట్లో గడపవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. అలాస్కా అనేది అమెరికాలోని ఓ రాష్ట్రం అనమాట. ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయవ్యంగా ఉన్న భూభాగం అనమాట. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో భూభాగ పరంగా అన్ని అమెరికా రాష్ట్రాల కన్నా పెద్దదనమాట. అలాస్కా భూభాగాన్ని రష్యా నుండి అక్టోబర్ 18, 1867న $7 మిలియన్ అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఈ రాష్ట్రంలో ఒక పట్టణం అయితే ఉంది. దాని పేరు ఉత్కియాగ్విక్ అనమాట. ఈ పట్టణం అంటార్కిటిక్ సర్కిల్ కు ఉత్తర భాగంలో ఉందన్నమాట. అంతకు
అంతకుముందు ఈ పట్టణం బారో అని పిలిచేవారు అనమాట. ఈ పట్టణం ప్రజలు 2 నెలల పాటు చీకట్లో గడపవలసి ఉంటుందన్నమాట. అక్కడ సూర్యకాంతి అయితే ఉండదన్నమాట. అక్కడ సూర్యుడు కూడా కనిపించడు. ఈ ప్రక్రియని పోలార్ నైట్ అని అక్కడ పిలవడం జరుగుతుందన్నమాట. ఏటా శీతాకాలంలో ఉత్కుయా గ్విక్ అనే పట్టణంలో 60 రోజుల పాటు సూర్యుడు అయితే కనిపించడు అనమాట. అయితే ఈ సూర్యుడు అనేది ఏ కాలంలో కనిపించడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే నవంబర్ 18 లేదా 19 తేదీన ఉత్కియా గ్విక్ పట్టణంలో సూర్యుడు అస్తమించి మరో 66 రోజుల పాటు అయితే కనిపించడం అనమాట. తిరిగి జనవరి 22 లేదా 23వ తేదీనైతే సూర్యుడైతే అక్కడ కనిపిస్తాడు. భూమి యొక్క అంశం వంపు కారణంగా తిరిగి జనవరి 22, 23వ తేదీనైతే ఇక్కడ సూర్యుడు అయితే కనిపిస్తాడనమాట. భూమి యొక్క అంశం వంపు కారణంగా ఏటా శీతాకాలంలో ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుంది. సూర్యుడు కనిపించడు కాబట్టి పగటిపూట పూర్తిగా చీకటమయం అవుతుంది అనమాట. అంటే దాదాపు చీకట్లోనే ఇక్కడ ప్రజలైతే గడపవలసి ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిగా లైట్గా వెలుతురైతే కనిపిస్తుంది. ఇక్కడ ప్రాంతంలో కొద్దిగా లైట్గా వెలుతురైతే కనిపిస్తుందని అలీసన్ చెంపర్ అనే మిటియారాలజిస్ట్ అయితే చెప్పడం జరిగిందనమాట. తిరిగి సూర్యుడు జనవరి 22న కనిపించినప్పటికీ ఆ సమయంలో ఆకాశంలో ఎలా ఉంటుంది అనే విషయం అయితే ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అనేది అత్యంత తక్కువగా ఉండడంతో పాటు ధ్రువరాత్రి ప్రభావం కూడా ఉండడంతో భూమిపై అత్యంత మేఘావృతమైన ప్రాంతంగా ఉత్కియా గ్విక్ను గుర్తించడం జరిగిందనమాట. అంటార్కిటికా మహాసముద్రం నుండి ఇక్కడ గాలులు అయితే వీస్తున్నందున ఉత్కియా గ్విక్లో సంవత్సరంలో 50% కంటే కాస్త తక్కువ మేఘావృతమై ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ క్యూమిలీ మేఘాలు ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుందన్నమాట. ఇక మంచు క్రమంగా తగ్గుతున్న సమయంలో అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో మేఘాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయని అక్కడ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇక ఉష్ణోగ్రతలు అయితే -34 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో మంచుగడ్డలు ఏర్పడడం ఇక్కడ సర్వసాధారణమని అక్కడ ప్రజలైతే చెప్పడం జరిగిందనమాట. నా సబ్స్క్రైబర్లందరికీ ఒక చిన్న విన్నపం, అదేమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా. సో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అయితే పోటీ చేస్తూ ఉన్నాయి అనమాట. మీరు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్కు నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అది ఎలా అంటే మీరు ఏ అని టైప్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అర్థం అనమాట. మీరు బి అని టైప్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అని అర్థం అనమాట. అలాగే మీరు సి అని టైప్ చేస్తే అదర్స్ అని అర్థం అనమాట. మీరు డి అని టైప్ చేస్తే నాకు తెలియదు అని అర్థం అనమాట. ఇలాగా మీకు ఏమనిపిస్తుంది, మీ మనసులో ఏముంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరని మీరు అనుకుంటున్నారు అనే విషయాలు అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.